పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ ఒకటే 4,000 చెప్పిండు, 2,000 ఇస్తాడు. 4,000 ఇస్తాడు అందరికి. 4,000 ఇస్తాడు సార్ బాపురే. కావాలని చెప్తానా ఏంది? కావాలని అసలే ఇయ్యలే ఆయన. అప్పుడు దయాకరి మన కేసీఆర్ ఇచ్చిన అదే 2,000 ఉన్నాయి. అప్పుడు కరెంట్ వస్తుందా 24 గంటలు? కరెంట్ లేదు, పోలేదు. కరెంట్ ఎక్కడ రేపు పొద్దున 5 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు పోయిందా, మళ్ళా పొద్దున 5 గంటలకు మళ్ళా అంతే. కాలువ నీళ్ళు వస్తాయి మీకు? కాలువ నీళ్ళు లేదు, పోవాలి నీళ్ళు లేదు. అప్పుడు వచ్చాయా మీకు? కానీ ఇప్పుడు వచ్చలేదు. ఇప్పుడు తీరా పొట్ట కొనడం ఎండిపోద్ది. ఇప్పుడు పంట ఇప్పుడు దుంతాం, నాటి పెడతాం, కానీ ఇప్పుడు గోయిందా ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. అది ఒకటి నేను చెప్పాలి. ఇప్పుడు మీరు వేసారు అది పంట చేతికి వస్తుందా మీకు? ఇప్పుడు చేతికి ఏమవుతుంది సార్, వంటది పోది వంట ఊరిపోతే పడన్నట్టే ఉన్నాయి. మన వేసాం న్యాయం లేదు. వాళ్ళు చేసే న్యాయకర్తలు కూడా మంచోళ్ళు గారు. ఇప్పుడు ఈ టండాలో కూడా పెద్దలు కూడా మంచోళ్ళు గారు బాబు. డివాజ్ పెట్టుడు, తినుడు, తాగుడు, అదే ఉన్నది పని మజా. ఘోర బయటికి కూడా 24 కరెంట్ వస్తుందా మీకు? కరెంట్ లేదు బాబు అసలే. పొద్దున మన 5 గంటలు పోతే 5 గంటలకు గోవిందా. గ్యాస్ వస్తుందా 500కు? గ్యాస్ లేదు, పోవట్లేదు. అదే 900 వెయ్యి. ఏమైందా? గ్యాస్ లేదు. కానీ కేసీఆర్ అప్పుడు మన కేసీఆర్ అన్నప్పుడు ఇచ్చింది, కానీ ఇప్పుడు 500 అన్నాడు, 600 అన్నాడు, 300 అన్నాడు, గోయిందా. తులం బంగారం అన్నాడు, గోయిందా. తులం బంగారం వస్తుందా మీకు? పోవట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నేను కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అంటానుగా. అంతే అదే కేసీఆర్ పక్కన ఇస్తుండు, అబద్ధం చేయవద్దు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుందా మీకు? కళ్యాణ లక్ష్మి ఇస్తాడా? తులం బంగారం వస్తుందా? లేదు బాబు, అబద్ధం చేయాలి మనం. యూరియా దొరుకుతుందా మీకు? యూరియా అసలే లేదు. యూరియా బొంకు చేయాలంట చేస్తే వస్తాయి 2 బస్తాలు 3 బస్తాలు, ఎకరానికి 1 బస్తా అట. యూరియా గుండెలు గోవిందా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా దొరికింది. అప్పుడు ఫుల్ ఇచ్చిండు. అవునా? నువ్వు కావాలని చెప్తున్నావు. అబద్ధం చేయ బాబు. నేను పెద్ద మనిషి, 80 సంవత్సరం మనిషి, నేను చేస్తాను అబద్ధం. మా ఏరియాలో పచ్చకూర తిని సంపాదించిన భూములు ఇప్పుడు సంపాదించే వాళ్ళు లేరు, కానీ సంపాదించినా కానీ ఇప్పుడు కేర్ చేస్తారు, పుల్లగాళ్ళు కేడతారు, కోడళ్ళు కేడతారు. మా కోసం మాకున్నది. ఇది పని చేసినా కూడా ఇది కూడా వాళ్ళు కూడా మాకు ఏమో చెప్పలేము, వండలేక చేస్తారు. ఒక మాట, నువ్వు 80 సంవత్సరాల నుంచి ఉన్నావుగా. అవును. ఏ రాజకీయం నీకు ఇష్టం? ఏ రాత్రికి అంటే అప్పుడు మన ఆ రెడ్డి అప్పుడు చేసిన ఆయన పెద్ద మనిషి అశోకు, ఆయన పేరు ఏందో కేసీఆర్ కదా, నేను కేసీఆర్ ముందు ఇవాళ ఉన్నారు కదా, ఆ రాజ్యం మంచిగా చేసిన. కాదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా, కేసీఆర్ మంచిగా చేసిండు? అప్పుడు కేసీఆర్ చేసింది ఒక తీరు, కొంచెం అంత ఒక తీరు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేసింది అలా మళ్ళా 1 పాలు పోయింది, 3 పాలు ఈయన చేస్తాడు. ఇంకా మంచిగా లేదా పాలన రెడ్డిది? రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి ఏం బాగా చేసిండు జనానికి. ఏమో ఆయనకి బతుకు చూసుకున్నాడు, ఆయన బతుకు చూసుకున్నాడు. కేసీఆర్ సగం గుట్ట అమ్ముకున్నాడు, ఆడ గుట్ట అమ్ముకున్నాడు, ఆడ ఎందుకు పంతరయ్య అమ్ముకున్నాడు. కేసీఆర్ రెడ్డి ఆయన కొంచెం నేను చేస్తా, నేను కేసీఆర్ రెడ్డినా రేవంత్ రెడ్డినా? కేసీఆర్ రెడ్డి చేసిండు. అయ్యో కేసీఆర్ రెడ్డి మన అప్పుడు ఆయన కదా ఈ సగం గుట్ట అమ్ముకున్నాడు, ఆడ వల్మడి గుట్ట అమ్ముకున్నాడు, ఆడ పంతరయ్య అమ్ముకున్నాడు, ఆయన తెంగిపోయాడు. ఈయన వచ్చి గోవిందరు ఈయన చెప్పేది మాట ఏం మాట. ఇప్పుడు ఎమ్మెల్యే పని ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే పని? ఎమ్మెల్యే అంటే వచ్చిందా ఏటైనా మీ తండకు? ఒకనాడు మొన్న వచ్చిండట. పని చేసిందా మంచిగా? ఏం పని? ఎవరు ఏ మేడం? యశస్విని ఆయన మన ఎవరు జానికి వచ్చి మొన్న వచ్చింది, కానీ చేస్తా ఇస్తా ఒప్పుకే లేదు ఆమె ఇవ్వమని. ఏం తప్పినా అంటే 1 తులం బంగారం తప్పిను, అదేందో 6 గ్యారెంటీ వస్తుందా తాత? ఇవ్వలేదు. మీ పోరగాళ్ళకు స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చిలా? ఇవ్వలే. ఏడ ఇచ్చిండు అని చెప్పిండు కదా నీకు? చెప్పిండు కానీ ఇవ్వలే బాబు. మరి కేసీఆర్ అని చెప్పి చేసిండా? కేసీఆర్ కూడా ఏం చేసిండు, అది కూడా అంతే. ఇద్దరే ఉన్నారు. కాదే, కేసీఆర్ నేను ఇట్లా ఇస్తా 2,000 ఇస్తా అని చెప్పి బోకర్ చెప్పలే, ఆ బోకర్ మాట అనలే. ఒకటి మాత్రం ఏం తప్పిండు ఈ రేవంత్ రెడ్డి అంటే, ఈ ఆడవాళ్ళకి మాత్రం ఆ బస్సు తప్పించిండు. ఎట్లా ఉంది ఫ్రీ బస్సు? ఎక్కినావు నువ్వు? ఆడవాళ్ళు పోతారు, మగవాళ్ళకి తిక్కట, ఆడవాళ్ళకి మరిపి ఆడవాళ్ళు కూడా కూకొని చేయరు. అయ్యో ఏమమ్మాట నీదా, మాకు ఇచ్చిండు మాకే రేవంత్ రెడ్డి, మేమే కూకుంటాం, నువ్వు నిలబడి రావాలి బస్సులో పోతే. అది ఒకటి ఉండి పిగులట.
అది గ్యారెంటీ ఉన్నది. ఇక ఏమైనా పోయ్యా ఎవరు చేసినా ఇదేమన్నది కానీ ఎవరు బాగా పెడతారు, ఏ పేదలు చూస్తుండు, ఏ బొక్కలు చూడు, ఏ స్థాయి చూస్తుండు, అందరిలో అంతా గుండులు ఆడుకులు వేయండు. ఎవడా మా పంచాయతీదారులు మా కొడుకు మా పంచాయతీ పడితే 15,000 డీవలు పడితే ₹1 నాకు ఇవ్వలే, గోవింద తిన్నారు. అట్లాంటి బడకాలతో బడకాలంటే వాళ్ళకు నీకు నాకు పిలిపి ఏ టౌన్ పిలిపిస్తావు, ఏ జిల్లా పిలిపి నేను మాట్లాడతా. జిల్లా నేను 5 వండి వచ్చిన, నేను బరాబరి మాట్లాడతా. ఏ లాయర్ దగ్గర పోదామా, ఏ వాళ్ళ దగ్గర పోదాంపా. నేను భయపడా, నేను భయపడా. ఈయన ఎత్తుందో మాట్లాడింది. రుణమాఫీ అయిందా మీకు? ఏ రుణమాఫీ? అవి 2 లక్షలు. లక్షలు నేను వచ్చేవరకే 100 రోజులనే చేస్తాను. చేయలే. ఏమని చేసినంటే ఈ మన 100 లక్ష మాఫీ చేసిండు. అబద్ధం చేయదు, లక్ష మాఫీ అయినాయి. అబద్ధం చేయదు, అబద్ధం చేసి రేపు చెప్పు దెబ్బలు తినిపివద్దు. లక్ష మాఫీ చేసిండు, అబద్ధం చేయదు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు మీరు? ఎవరిని గెలిపిద్దానంటే ఇప్పుడు కొందరు 2 పాలేమో 3 పాలేమో ఇటు ఉన్నారు, కేసీఆర్కి వెళ్ళి. ఒక పాలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నారు. నువ్వు ఎట అనుకుంటున్నావు? ఇప్పుడు దయాకరికి వచ్చినాం. మన ఇస్తారా? ఇస్తాం, బరాబర్ గెలిపిస్తారా? గెలిపిస్తాం. కేసీఆర్ పరిపాలన బాగుంది. అప్పుడు కేసీఆర్ కథ ఇంత మందిని చేసిండు, అప్పుడు మంచిగా చేసిండు. అప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు. ఇప్పుడు కూడా గోవిందర్ ఆయన ఏం చేసుకుంటుండో తెలియదు. ఆయన చేస్తుండే. రైతు బంధు పడ్డా? రైతు బంధు ఎంత? ఎకరానికి 7,000 అన్నాడు అప్పుడు పడ్డా. ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, నేను 3 సార్లు ఇస్తా అంటాను. ఆయన ఎప్పుడు కేసీఆర్ రెడ్డి అప్పుడు కారకారు వేసండి కానీ మోడీ మంచిగా ఎత్తుండు పాపం. ఆయన మోడీ మంచిగా పెడతాం కానీ ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు పైసలు లేవు, ఏమి లేవు. బుల్కా పిడికనే భయం